రంజాన్ 30 డేస్లో డే 10. అస్సలాముఅలైకుం. హలో గైస్, మార్నింగే లేసి బ్రషింగ్ అయితే కంప్లీట్ చేసుకొని పుల్లంపేటకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ రోజు షహరీ కోసం అయితే పప్పు, రసము, అన్నము అలాగే వడలు అయితే పెట్టారు. ఇంకా షహరీ అయితే కంప్లీట్ చేసుకుని మసీద్ దగ్గరికి అయితే వచ్చాము. అవకాడో జ్యూస్ అయితే తాగేసి ఫజర్ నమాజ్ కి టైం అవుతుందని చెప్పేసి ఉజు అయితే చేసుకుని ఫజర్ నమాజ్ అయితే చదివేసుకున్నాను. నిద్రపోతూ ఉంటే మా అమ్మ అయితే నిద్ర లేపేసి మా చెల్లెల దగ్గరికి అయితే వెళ్ళేసి రామని చెప్పింది. వెంటనే బైక్ అయితే తీయేసుకొని స్టార్ట్ అయిపోయాము. శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసి చిన్న వర్క్ ఉంటే కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసా. జోహర్ నమాజ్ టైం అవ్వగానే ఫ్రెండ్ తో కలిసి మసీద్ దగ్గరికి అయితే వెళ్ళేసి జోహర్ నమాజ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నేను చదువుతున్న శ్రీ షిరిడి సాయి జూనియర్ కాలేజ్ నుంచి అయితే ఒక కాల్ అయితే వచ్చింది. ఇంకా వెంటనే కాలేజ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాను. కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళేసి కొద్దిగా వర్క్ అయితే కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వస్తానే జాహిద్, రిహాన్ అయితే ఎగ్జామ్స్ కోసం బాగా అయితే ప్రిపేర్ అవుతున్నారు. ఇఫ్తార్ కి టైం అవ్వగానే మసీద్ దగ్గరికి అయితే వెళ్ళేసి ఒక్క బుద్ధ అయితే చెల్లించేసాను. ఆల్మోస్ట్ ఈ 30 డేస్ మసీద్ లోనే దావత్ అయితే ఉంటుంది. రోజు కూడా మసీదులో అయితే దావత్ ఏర్పాటు చేశారు. ఇక్కడే తినేసి ఈ రోజు అయితే ఇలా కంప్లీట్ చేశాను.